దేశాన్ని మార్చాలంటే ప్రతి ఒక్కరూ ఓట్లను అమ్ముకోకుండా మంచిగా పనిచేసే వ్యక్తులకు ఓట్లు వేసి గెలిపించాలని జై భారత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యోధా రమణ అన్నారు. ఆదివారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నోట్లకి మద్యానికి 5 ఏళ్ల భవిష్యత్తును అమ్మిన మనిషి బ్రతికిన శవంతో సమానమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓట్లను అమ్ముకోకుండా బాధ్యతగా పనిచేయాలన్నారు. ప్రజాస్వామ్యం అంతా కూడా రాజకీయ నాయకుల గుప్పట్లో ఉందని, రోజు రోజుకి ప్రజాస్వామ్యం విలువలు తగ్గుతున్నాయని అన్నారు. నా పేరు కదిజ్ఞేసి యోధా రమణ, జై భారత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో జై భారత్ 18 రాష్ట్రాల్లో 16 సంవత్సరాలుగా ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టండి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం భారతదేశం అంతటా కూడా ప్రజలను చైతన్యవంతపరచడానికి కరపత్రాల ద్వారా, గోడపత్రికల ద్వారా ఈ కార్యక్రమం ప్రచారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు భారతదేశానికి మహనీయులు ఏదైతే రక్తం చిందించి స్వతంత్రాన్ని అందించారో అలాంటి స్వతంత్రం ఈరోజు మనం కోల్పోతున్నాం. ప్రజాస్వామ్యం అంతా కూడా ధనస్వామ్యం గుప్పట్లో ఉంది. దీన్ని ఉద్దేశించి మనుషులందరూ కూడా అర్థం చేసుకొని 5 సంవత్సరాల భవిష్యత్తుని మనం ధనస్వామ్యానికి అమ్ముపోవద్దు. అందుగురించి మనం నోటుని కానీ, మద్యానికి కానీ, డబ్బుకి కానీ ఓటుని అమ్ముకోవద్దనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ బ్రతుకు మనిషి ఏదైతే సంక్షేమం, సామరస్యం, నిబద్ధత, అర్హత గల వ్యక్తుల్ని వివేచించి ఓటేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందు గురించి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యపరచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై భారత్.